మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు పోటువా కళ్ళబడ్డందుకు కొందరు పర్ర చంపేసిరట. కేసీఆర్ సార్ పోటువను చూస్తేనే అంత కోపం వచ్చి దాన్ని చంపేసిన వాళ్ళు ఎవరు? ఏడన్నా రోడ్డు మీద ఆయన పోటువతోని ఉన్న ఫ్లెక్సీ కళ్ళబడితే చంపేసిర్రా, లేకుంటే ఏదన్నా ఆఫీసులో ఉంటే ఆడ కళ్ళబడ్డందుకు చంపేసిర్రా? ఇది మనం కూడా చూద్దాం పారి. అగో చూసినరా, అట్లా మేడ్చల్ జిల్లా శామిరిపేటలో ఉన్న వ్యవసాయదారుల సంఘం ఆఫీస్ కాడికి పోతే దాంట్లో ఇట్లా పోటువ కళ్ళబడే వరకల్లా ఇంకా ఈయన పోటువ ఈడెందుకు ఉంచిండ్రు తీసి పడేయకుండా అని ఇట్లా గమ్ముతోని గట్టిగా అంటించి ఉన్నా కానీ గట్టిగా వీకుతుండ్రు. ఇన్ని దినాల కోలే ఎవల కంటే పడకుండా ఉన్న ఆ పోటువ ఇప్పుడు వీళ్ళ కంటేనే ఎందుకు పడ్డదంటే తెలంగాణలో పాలనగిరి ఎలగబెడుతున్న కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, అగో దాంట్లో వీళ్ళు కార్యకర్తలట, అందుకే వాళ్ళ కంటే పడ్డది. చేయి పార్టీ చిన్న చేయిలైన వీళ్ళు శామీర్పేటలో ఇట్లా వాళ్ళ పతార చూపెట్టుకునేందుకు కేసీఆర్ సార్ పోటువ చింపే పని పెట్టుకుర్రట. అధికారంలో ఉంటే ఏడ పోటువలు పెట్టుకున్నా ఏమన్నారు కానీ అధికారం పోతే పోటువలు ఆనవాళ్ళు కూడా కనిపించనంత అద్మానంగా కొందరు చూసేటట్టు ఉండ్రు అనిపిస్తలేదు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు అందరికి అన్ని చేసి పెడితే పదవిలో లేకున్నా పోటువలను కూడా టచ్ చేయకపోదురు కానీ ఏలుబడిలో ఉన్నప్పుడు ఎవ్వి సకాయి అదికి రావాలి లీడర్లకు. అది సరే కానీ ఈ కార్యకర్తలు కూడా పోటువలు జింపుడు మీద పెట్టిన కాయిసల పావులంతు పదవులు దక్కించుకున్న మీద పెట్టినా కానీ ఏళ్ల మీద లెక్క పెట్టేంత మంది ఉన్న రెడ్లు దొరల రాజ్యం పోయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల రాజ్యం వచ్చు. అయినా కార్యకర్తలనే గడ్యాంగాలైనా సరే పాలేని దుడ్డమేయదు అన్నట్టు సాటి కార్యకర్తను సాటి కులపోని చూస్తేనే ఓర్వబుద్ధి కాదు, ఇంకా పదవుల కోసం వీళ్ళు ఆలోచిస్తారా? ఇట్లా వాళ్ళ పోటువలు వీళ్ళ పోటువలు జింపుకుంటా ఏదో అల్పానందం ముందుడు తప్ప అంతకంటే వీళ్ళకు ఏం ఫాయిదా ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.